గత వారం 10 రోజుల నుంచి వస్తున్న సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే పేపర్ పరంగా కావచ్చు, మీడియా ప్రకారంగా మిర్యాలగూడలో విష జ్వరాలు ఎక్కువ ఉన్నాయి, ఎవరు పట్టించుకోవట్లేదు అనే ఉద్దేశంతో ఒక అబద్ధాభావంతో ప్రచారం చేస్తూ కొద్దిగా ఇబ్బంది పెడుతున్నట్టు అనిపించి ఈరోజు ఆకస్మికంగా తనకి వచ్చారు. వాస్తవానికి గత 10 రోజుల క్రితం అయితే 180-190 దాకా పేషెంట్ రన్నింగ్లో ఉంది. ఈరోజు గ్రాడ్యువల్ తగ్గుకుంటూ ఆల్రెడీ ఇప్పుడు మేము అడిగిన ప్రకారం అయితే 135-130కి వచ్చేసింది. అంటే గ్రాడ్యువల్గా తగ్గుతుంది, దీనికి భయపడాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే కాకుండా ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలు కూడా మనం శుభ్రం ఉంచుకుంటే కేవలం ఈ యొక్క దోమ వల్లే వచ్చేదే కాబట్టి దాన్ని మనం అనుగుణంగా మార్చుకొని దాన్ని అక్కడ మున్సిపాలిటీ వర్కర్స్తో పాటు మనం కూడా దాన్ని జాగ్రత్త చేసుకుని శుభ్రం చేసుకుంటే ఈ దోమను కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా తగ్గిపోతే దీనికోసం ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం దీనికి అండగా ఉంటుంది. ప్రభుత్వంలో కావాల్సిన మెడిసిన్ కానీ, స్టాఫ్ కానీ, బెడ్స్ కానీ మొత్తం ఫుల్ బెడ్జెట్లో ఉంది. ఎలాంటి ఇబ్బంది లేదు. ఎవరు అసత్య ప్రచారాలు చేసినట్టు ఎవరైనా నమ్మవసరం లేదు. మీరు ఎవరైనా రావచ్చు, ఏ టైంలో అయినా సరే మాకైనా ఫోన్ చేయొచ్చు, సూపరింటెండెంట్ గారికి చేయొచ్చు. ఎవరు అవైలబుల్లో ఉన్నా కానీ సరే, డాక్టర్స్ విషయంలో కూడా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ ఆ 80% ఫుల్ బెడ్జెట్లో చేసే విధంగా కలెక్టర్ గారు మేము ఇప్పుడు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వ హాస్పిటల్లో డెలివరీ పేషెంట్లు కానీ, జ్వరాలు కానీ, అలాగే మన డయాలసిస్ పేషెంట్లు కానీ ఏది ఏమైనా కానీ ఈ మూడింటిని సైమెంటైన్ చేసుకుంటూ ఈ మూడింటిని జాగ్రత్త కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, మా పైన ఉన్నది, అలాగే ఉన్న డాక్టర్స్ పైన ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బంది రాకుండా వాళ్ళకి అన్ని 3 సమన్వయం చేసి ఇక రాబోయే రోజుల్లో కూడా దీనికి ఇంకా మించి, ఎందుకంటే శానిటేషన్ కొద్ది ఇబ్బంది ఉందని చెప్పారు, దాన్ని కూడా ఒక 2-3 రోజులను రెక్టిఫై చేసి కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చేసేసి దాన్ని కూడా క్లియర్ చేస్తుంది. అలాగే ఇప్పుడైతే మనకి ఈ ప్రభుత్వ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ మాకు కమర్షియల్ ఏరియా సార్, కొద్దిగా పేషెంట్స్ ఎక్కువ ఉంటారు ఇక్కడ. ఎందుకంటే ఇటు నాగార్జున సాగర్, ఇటు ఫ్యాక్టరీస్, ఇక్కడ లోకల్, మళ్ళీ రైస్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. వీటన్నిటి వల్ల కార్మికులు ఎక్కువ ఉంటారు కాబట్టి, పేదవారు ఎక్కువ ఉంటారు కాబట్టి, ఇక్కడికి పేదవారు ఎక్కువ వచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి దయచేసి ఏదైతే హాస్పిటల్ శాంక్షన్ చేసి 80-90% అది అయినది, దాన్ని వీలున్నంత తొందరగా మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని దాన్ని కనుక క్లియర్ చేసినట్టయితే దాంట్లోకి డయాలసిస్ పేషెంట్లు మార్చుకొని, ఎందుకంటే డయాలసిస్ పేషెంట్లు మెట్లెక్కి కొద్ది ఇబ్బంది పడుతున్నారు, దాన్ని మటుకు దాంట్లోకి షిఫ్ట్ చేసేసి ప్రస్తుతం అండర్ గ్రౌండ్ కన్నా క్లియర్ చేయించేసేసి దాన్ని కనుక డయాలసిస్ దాంట్లో మార్చేసేస్తే ఉన్న పేషెంట్లు కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా జ్వరాలు రావచ్చు, యాక్సిడెంట్ ప్లేసెస్ రాదు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ కమర్షియల్ ఏరియా ఉంది కాబట్టి ఫ్యాక్టరీస్ ఉన్నాయి కాబట్టి కొద్ది యాక్సిడెంట్ పరంగా కూడా నైట్ కూడా ఎమర్జెన్సీ వస్తుంది, అది ఒకటి. అలాగే అంబులెన్స్ కూడా సరైన రీతిలో టైం ప్రకారం కొద్దిగా మెయింటైన్ చేయలేదు, అది కూడా కొద్దిగా తప్పదు. దానిపై దృష్టి పెట్టి మాకు ఏరియా హాస్పిటల్లోనే ప్రైవేట్ హాస్పిటల్ కన్నా ఏరియా హాస్పిటల్ బాగుంది అనేది ప్రజలకు ఒక భావన వెళ్ళాలి కాబట్టి దయచేసి దాని మీద శ్రద్ధ పెట్టి ఈ మూడింట్లలో ఏదైతే యాక్సిడెంట్లు కానీ దాని మీద ఉన్నా కానీ డాక్టర్స్ ఏదో ఇప్పుడు మన విలేకర్ గారు అడిగినట్టు బయట ఏదో ఇక్కడ ట్రీట్మెంట్ కన్నా బయట ట్రీట్మెంట్ ఎక్కువ చేస్తున్నారు కదా, వాడడం ఉంది. దాన్ని ఏదో రకంగా మీరు కంట్రోల్ చేసి టైం ఆయనకి ఇచ్చిన టైంలో ఆయన ఇక్కడ నుంచి సేవ చేస్తే చాలు. మేము ఆయన ఓవర్ డ్యూటీ ఏం చేయమంటలేదు. దయచేసి పేషెంట్ని మంచిగా చూసుకోమని చెప్పండి. అలాగే ఏది ఏమైనా సరే ఏరియా హాస్పిటల్ మిర్యాలగూడకి కొండకెళ్ళండి సార్. పేద కార్మికులు పేదవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇది ఒక హాస్పిటల్గా మంచి పేరున్న దీనికి కావాల్సిన మా వంతు సహాయ సహకారాలుగా మేము అందిస్తాం. అలాగే మౌలిక సదుపాయాల విషయంలో కూడా ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా కూడా మేము ఆల్రెడీ స్పాన్సర్ చేస్తామని ఇక్కడ రైస్ మిల్లర్స్ అయితే మేమైతే సోషల్ యాక్టివిటీ చేశారు. లైట్స్ డబ్బులు, రోడ్డు డబ్బులు కూడా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. మీకు ఏదైనా ఇబ్బంది అంటే ఫ్యాన్స్ విషయంలో కానీ, మంచాల విషయంలో కానీ, ఇంకేదైనా ఉన్నా కానీ మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఏం చెప్పినా మాకు ఇబ్బంది లేదు. మేము ఆల్రెడీ దాన్ని ఒక రూపకల్పన చేసుకుని కూర్చున్నాం. మీకు బయట ఏదైతే పేషెంట్లు వెయిటింగ్ కాల్ కూడా తక్కువ ఉంది కాబట్టి బయట చెట్ల కింద ఎంత క్లీన్ చేయించను, అలాగే బయట కూడా ఏదన్నా క్యారిడార్ లాంటిది ఏదన్నా మనం కొత్తది షెడ్ చేసుకుంటున్నాం ఉన్నా కానీ మేము దాన్ని కూడా ప్రిపరేషన్ అయి ఉన్నాం. అది ఏదైనా ఉన్నా కానీ మమ్మల్ని మీకు చేసి దయచేసి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ హాస్పిటల్ని ఒక దేవాలయం లెక్క భావించి దీన్ని అందరం
అనుగుణంగా పేదవారికి వైద్యం అందే విధంగా మనందరం కష్టపడాల్సిన బాధ్యత మనకు ఆ భగవంతుడు ఇచ్చిన ఈ పదవి కాలంలో మంచిగా చేసుకోవాలనేది ప్రతి ఒక్కరికి అందిస్తున్నారని మనసు తెలియజేస్తాం.